హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సందీప్ సన్నీ బస్. రైల్వే స్టేషన్ అయితే చాలా అంటే చాలా రద్దీగా ఉంది. అండ్ ఏదో కష్టపడి ట్రైన్ ఎక్కిపోయాము. ట్రైన్లో అయితే మినిమం అంటే మినిమం ప్లేస్ లేదు అసలు. చూడండి దారుణంగా ఉంది. కాశీ నుంచి అయోధ్యకి 3 hours జర్నీ. అరౌండ్ 9-9:30కి అయోధ్యకి దిగిపోయాము. అక్కడ నుంచి ఒక రూమ్ స్టే బుక్ చేసుకున్నాము. పర్ హెడ్ 150 పడ్డది మాకు. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నీట్గా బ్యాగ్స్ అన్నీ రూమ్స్లో పెట్టేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం దర్శనంకి. మామూలుగా అయితే అయోధ్య రామ్ మందిర్ దర్శనము 9 o'clockకి నైట్ క్లోజ్ అయిపోద్ది. కానీ ఈ కుంభమేళ వల్ల నైట్ 12 o'clock వరకు తెరిసే ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రీ ఆఫ్ అయోధ్య రామ్ మందిర్. అండ్ త్వరగా లైన్లోకి దూరిపోయాం మేము ఇంకా వెయిట్ చేయకుండా. అండ్ చాలా దగ్గరలోకి వచ్చాము రామ్ మందిర్ చూడడానికి. అండ్ అరౌండ్ 10:30 అవుతుంది. కానీ క్రౌడ్స్ని చాలా అంటే చాలా గట్టిగా ఉన్నారు. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. కన్స్ట్రక్షన్ అయితే చాలా అంటే చాలా ఉంది గుడికి అవ్వాల్సింది. ఇంత క్రౌడ్లో కూడా ఈ టైంలో కూడా కన్స్ట్రక్షన్ అయితే ఆపట్లేదు. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ ఉంది. చాలా టెంపుల్స్ కడుతున్నారు చుట్టుపక్కల. చూడండి మీకు చూపిస్తున్నాను. చాలా గుడులు కట్టాలి చుట్టూ. జస్ట్ గుడి ఓపెన్ చేసేసారు అంతే. ఫ్రమ్ నౌ యూ కెన్ ఎంజాయ్ ద విజువల్స్ ఆఫ్ రామ్ మందిర్. కనిపించలేదు, కనిపించింది. ఆర్కిటెక్ట్ ఇన్ ద టెంపుల్ వాస్ ఆసమ్. చాలా అంటే చాలా బాగుంది ఆర్కిటెక్ట్ అయితే. ప్రతి డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. నేను ఈ వీడియోకి ఒక మంచి ఆడియో పెడదాం అనుకున్నాను. కానీ ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అంటే ఆ ఆడియోని క్యాన్సిల్ చేయబుద్ది కాలేదు అసలు నాకు. గుడి దర్శనం అయితే చాలా బాగుంది. అయ్యాక రూమ్కి వెళ్ళి పడుకుడిపోయాము. అండ్ నెక్స్ట్ డే వీ హ్యావ్ టు గో టు హనుమాన్ గడి. ఆన్ ద వే టు హనుమాన్ గరి. ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము జాగ్రత్తగా. ఎండ్ అయితే చాలా గట్టిగా ఉంది. మార్నింగ్ అయితే, నైట్ అయితే చల్లగా ఉంది. ఈ హనుమాన్ గరికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఎప్పుడైతే రాముడు రావణాసుడిని ఓడించి అప్పుడు అయోధ్యకి వెనక్కి వచ్చినప్పుడు, అప్పుడు అయోధ్యకి రాముడితో పాటు చాలామంది వెనక్కి వచ్చారు. అప్పుడు హనుమంతుడు కూడా వెనక్కి వచ్చారు. అప్పుడు ఈ అయోధ్యని కాపాడడానికి హనుమంతుడు ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ప్లేస్ పేరు హనుమాన్ గరి. అండ్ దిస్ ఈస్ ద వ్యూ ఇన్సైడ్ ద టెంపుల్. గర్భగుడికి కెమెరా అలౌ లేదు, ఈ బయట నుంచే చూపించగలము. ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది.
నేను ఒకటి చూపించాలనుకుంటున్నానండి. దిస్ ఈజ్ అయోధ్య రైల్వే స్టేషన్. సేమ్ ఈక్వల్ టు ఒక ఎయిర్పోర్ట్ లాగా తయారు చేశారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైల్వే స్టేషన్ ఐ ఎవర్ సీన్. ఇక్కడ ఈ ఉడతకు కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉందంటండి. మనం రామాయణంలో మాట్లాడుకుంటాం కదా, ఉడత సహాయం కూడా చాలా పెద్దదని. దానికోసం ఆ సిగ్నిఫికేషన్ కోసం ఈ ఉడతని ఇక్కడ పెట్టారంటండి. అండ్ దిస్ ఈస్ ద వెయిటింగ్ హాల్ ఇన్ అయోధ్య రైల్వే స్టేషన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గాయ్స్. जल्दी से जल्दी